హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. ఈరోజు మనం స్వామి వివేకానంద చెప్పిన చాలా ఫేమస్ కొటేషన్ అండ్ నాకు చాలా ఇష్టమైన కొటేషన్స్లో ఒకటైన యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ, అంటే నీ కర్మకి నువ్వే కర్తవి అని అర్థం. కానీ చాలాసార్లు మనం దీనిని ఒప్పుకోం. పైగా అంతా విధిరాత, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేదాన్ని కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం. మరి ఈ రెండు ఇంత డిఫరెంట్ స్టేట్మెంట్స్, ఇందులో ఏది కరెక్ట్, దేని నమ్మాలి అన్న కన్ఫ్యూజన్ వస్తోందా? మన పెద్దవాళ్ళు చెప్పిన ఏ సామెత, స్టేట్మెంట్, కొటేషన్ ఏదైనా అనుకోండి, అవి చాలా అనుభవంతో చెప్పినవి కాబట్టి అన్నీ కరెక్టే. కానీ దేన్ని ఎప్పుడు మనం అన్వయించుకోవాలి, దానిని ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలి అన్న చిన్న ఆలోచన, విచక్షణ ఉండాలి. మనం ఇందాక అనుకున్నట్టు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అయితే, భగవంతుడు ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులకి నువ్వు కుట్టు, నీకు దద్దురొస్తుంది, నువ్వు ఆయింట్మెంట్ రాసుకో దగ్గర నుంచి అంత డీటెయిల్డ్గా తలరాత రాసేంత తీరుబడిగా ఖాళీగా ఉండి ఉంటారా? అంటే మనకొక థాట్ రావడం కోసం ఇలాంటి ఉదాహరణ చెప్పాను. ఆలోచించండి. చాలాసార్లు యాజ్ యూ విష్ అని కూడా భగవంతుడు రాసి ఉంటాడేమో. ఎందుకని మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి వీళ్ళకి మనోబలం చాలా ఎక్కువ, సంకల్ప బలం చాలా ఎక్కువ, వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అవుతారని నేను అనుకోలేదు అని మనం చాలాసార్లు సమాజంలో వింటూ ఉంటాం. అప్పుడు మరి అది భగవంతుడి రాత, వీళ్ళ సంకల్పమా? కాబట్టి ఏదైనా ఖచ్చితంగా మంచి పని, మంచి ఆలోచనని గట్టిగా నమ్మి ప్రతిరోజు మానకుండా ఆచరిస్తే ఆఖరికి తల రాత కూడా మారుతుందేమో. దానికి మనకి చరిత్రలో చాలా రకమైన ఉదాహరణలు ఉన్నాయి, పురాణాల్లో కూడా ఉన్నాయి. సతీ సావిత్రి కథ తీసుకోండి. యముడినే ఎదిరించిందా? చివరికి తను అనుకున్నదే తను చేసిందా? అంటే షీ హ్యాస్ క్రియేటెడ్ హర్ డెస్టినీ. మార్కండేయుడు మృత్యుంజయుడు అయ్యాడా? సరే, అంత పురాణాలు మాకేం తెలుసండి అనుకుంటే, బీథోవెన్, హెలెన్ కెల్లర్, స్టీఫెన్ హాకింగ్, లూయిస్ బ్రెయిలీ, ఇలా చాలా మంది ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు. దీన్ని బట్టి మనం ఏమర్థమవుతోంది? డెస్టినీని కూడా మనం తలుచుకుంటే మార్చచ్చు అని. అయితే ఎలా అంటే అంత తేలిగ్గా ఏదీ రాదు. దీనికి మీకు సంకల్ప బలం, తర్వాత పట్టిన దానిని వదలకుండా ప్రయత్నం. 1-2 సార్లు మనం అనుకున్నది జరగలేదు లేదా సక్సెస్ రాలేదు అనంగానే నిరుత్సాహపడిపోయి ఆగిపోకుండా ఖచ్చితంగా అలా ప్రయత్నిస్తూనే ఉండడం. ఇంతే కాకుండా ఏదైనా ఒక చాలా పెద్ద విషయం జరగాలంటే కమిట్మెంట్, కన్సిస్టెన్సీ చాలా అవసరం. మనము చిన్నప్పటి నుంచే ప్రతిరోజు ఎంతో కొంత దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకరోజు మనం అనుకున్న గోల్ని మనం అచీవ్ చేస్తాం. కాబట్టి ఏదో సందర్భంలో చెప్పిన స్టేట్మెంట్స్ మనకు అనుకూలంగా మార్చేసుకుని మనం చేయాల్సిన పనిని చేయకుండా ఆగిపోకుండా ఖచ్చితంగా నేను ఇది అనుకున్నాను, నా జీవితంలో ఇది సాధించాలి అని ఒక లక్ష్యం పెట్టుకుని అదే బాటలో ప్రయత్నం మానకుండా కష్టపడుతూనే ఉంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుంది. అప్పుడు మన కర్మకి మనమే కర్తలం అవుతాం. తప్పకుండా ప్రయత్నం చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ విజిట్ లైఫ్ విత్ సింఫనీ ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ.